నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం గూడూరు ఆర్టీఓగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ పేరు ఖరారు అయినట్లు వార్తలు రావడంతో గూడూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులలో ఆందోళన మొదలైంది. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు బాహటంగా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ద్వితీయ స్థాయి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఎంతో మంది అభ్యర్థులు ఉండగా అధికారి అయిన కిరణ్ కుమార్ను గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గూడూరు ఆర్టీఓగా పనిచేస్తున్న కిరణ్ కుమార్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునః పరిశీలించి మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ఒక బహిరంగ లేఖను మీడియా ద్వారా విడుదల చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నాయకుల ప్రవర్తన సరిగా లేదని మీడియా ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన వైసీపీ అధ్యక్షులు, గూడూరు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామాన్ని గమనిస్తున్న ప్రజలు వైసీపీలో ముసలం మొదలైందని అనుకుంటున్నారు. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని ప్రకటనలు చేసినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో స్థానికులుగా కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తికి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా సంప్రదించి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ ఎవరనేది కూడా బహిరంగంగా రానటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను ఎవరిని కూడా సంప్రదించుకుంటా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అధిష్టానం సంప్రదించి కార్యకర్తలు, నాయకులు అందరి మనోభావాలు వ్యక్తపరిచిన తర్వాత ఇక్కడ ఎవరైతే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడతారో అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరి మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి మేమందరం కూడా వాళ్ళకి సహాయం అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక్కడ చాలామంది గూడూరు కానీ, చిల్లకూరు కానీ, వాకాడు కానీ, కోట, చిట్టమూరు, గూడూరు రూరల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అధిష్టానం ఒక వ్యక్తిని ఈ గూడూరు నియోజకవర్గానికి పంపించి ఇక్కడ ఏ వ్యక్తి అయితే గూడూరు ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పని చేయగలుగుతాడో దాన్ని పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ద్వారా కూడా ఒకసారి మంచి వ్యక్తిని ఈ గూడూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించాలి, అందరి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి, అందరి సలహాలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు అందరూ. మీకు అందరికీ తెలుసు. మీ అందరం పార్టీకి విజయలం. ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్సు కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు
రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు కానీ ఏ నాయకుని కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ వేసి ఇక్కడి గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండో వచ్చామంటే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. తెలుసు కనుక మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరి పరిస్థితి ఏందా, ఏ ఊళ్ళో ఏందనేది తెలుస్తుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుందో అనేది కూడా వాళ్ళకి ఏం తెలియదు అసలు విషయం, ఎవరేంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరేందని తెలియక అనుభవిస్తున్నాం. మేము మళ్ళీ కూడా మేము అనుభవించేదానికి సిద్ధంగా లేవు. కనుక పార్టీ అందరి నాయకులందరినీ పిలిచి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే కరెక్ట్ ఎక్కువ మెజారిటీ సభ్యులు కోరుకుంటారో వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రయాణికులు పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ రైలు మల్టా నుంచి బెంగళూరుకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ రైలు జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్కు వస్తుందని, ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుందని ప్రయాణికులు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కుమార్, ప్రసాద్, శ్యామ్, జిఆర్పిఎస్ఐ కేకే నాయుడు, ఆర్పిఎస్ఎఫ్ఐ లీలాకృష్ణ పాల్గొన్నారు. తిరుపతి దగ్గర పంపించే అవకాశం ఉందా? అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతున్నారా? గూడూరు పట్టణ ప్రజలకి అదేవిధంగా రైల్వే ప్రయాణికులకి గూడూరు రైల్వే స్టేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణిగుంట 2 ట్రైన్స్ మనం ఇక్కడికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8 జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగ్రల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ రేపు జరగబోయేటటువంటి ఫంక్షన్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా గూడూరు రైల్వే స్టేషన్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొనమని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వాళ్లను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు.
గూడూరు పట్టణ సమీపంలోని చమటపాలెంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీలు క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉంటూ మంచి పేరు పొందాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, అటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. క్లబ్ గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేటి పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ చూసుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. చిన్నతనం నుంచి జంక్ ఫుడ్లు తినేవారు చిన్న వయసులోని ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారని, తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, శశిరేఖ, రత్నం తదితరులు పాల్గొన్నారు. అంటే మీకు ఎవ్రీగానే చెప్తున్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన రత్న గారు అంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ పార్టనర్స్ ఉన్నారు. దానికి మెయిన్ డోక్టర్ గారు, మన డాక్టర్ గారు, అలాగే ఇన్నర్వీలు, మహిళా సభ, మహిళా మండలి, ఈ రెండు సంస్థలు మీ అందరికీ ఇంత బహుమానంగా బహుకరించడానికి శారీస్ కానీ అంటే వాళ్ళకి తోచినది మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అంటే 10 రూపాయలు సంపాదించడం అనేది వ్యక్తిత్వం మనం ఉండొచ్చు, కానీ దాని దాన ధర్మం చేయడం కూడా అదొక మంచి అభిప్రాయం ఉండాలి మనసులో. సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన దాన్ని 10% 5% అనేది ప్రజలకి, పేదవారికి కానీ లేదా మంచిగా ఉండే వాళ్ళకి, ఎందుకంటే కొంతమంది తాగిపోతులు రోడ్డు మీద వారికి ఇచ్చినప్పుడు వేస్ట్ అంతే కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. వారు ఇచ్చిన రేణుకమ్మ గారు ఇచ్చిన డాక్టర్ గారు ఇచ్చిన దాన్ని మరి ఎందుకంటే వారి ఫ్యామిలీ గురించి ఇక్కడికి వచ్చినా తెలిసింది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ వారి ఎంతో మంచి పేరు ఉంది. సిఆర్డి గారు అంటే అంత పేరు ఉందంటే మనకి వారి ఫాదరు ప్రజలకి ఏ విధంగా సహకరించడం, ఆయన హాస్పిటల్లో కూడా వేరే హాస్పిటల్తో కంపేర్ చేస్తే అక్కడ 100 రూపాయలు అయితే ఈయన దగ్గర 10 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఎందుకంటే ఖర్చు కోసం మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ ఉండాలి కదా. అక్కడ హాస్పిటల్లో క్లీన్నెస్ ఉండాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, కొంచెం ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కోవాలి కాబట్టి వస్తువులు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కానీ. అన్ని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే ఉద్యమం తప్పదని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం గూడూరు పట్టణంలోని స్థానిక గమల్లపాలెంలోని బీజేవైఎం కార్యాలయంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీజేవైఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని, పాదయాత్రలో నిరుద్యోగులకు అండగా ఉంటాము, ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాటలు చెప్పి కనీసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా ఆ మాటను గాలికి వదిలేశారని, యువతను మభ్యపెట్టేందుకు, నిరుద్యోగులను మోసం చేసేందుకు ఆడదామా ఆంధ్ర లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, చైతన్య, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే ప్రతి ఏటా జనవరిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్తే కనీసం 2021లో జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో రిలీజ్ చేశారు తప్ప తర్వాత ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ ఊసే లేదు. కనీసం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే
ఈ రోజు కనీసం ఉద్యోగాలు విడుదల చేయక ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది ఈ రోజు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి, అనేక మంది ఈ రోజు ప్రైవేట్ కంపెనీల్లో మెకానికల్గా పనిచేస్తున్న పరిస్థితి, అనేక మంది ఆపరేటర్లుగా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో. దాదాపు మనం చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో డిఎస్సి అనే ఊసే లేదు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పారే కానీ 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు మెగా డిఎస్సి లేదు, డిఎస్సి అనే ఊసే లేదు. అదేవిధంగా కానీ ఈ మధ్య కాలంలో చేతులు దులుపుకోవడానికి ఏదో పోలీస్ శాఖలో కొన్ని, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చేసి చేతులు దులుపుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే కనీసం దాదాపు 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ నిరుద్యోగులు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో మీకు నిరుద్యోగులుగా మేము తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే నిరుద్యోగులను అన్యాయం చేస్తే ఎలా ఉంటుందో మీ యొక్క ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఎందుకంటే దాదాపు ఈరోజు నిరుద్యోగులు రాష్ట్రంలో ఇంతమంది ఉంటే కనీసం పోస్టులు విడుదల చేయాలనే ఊసే మీకు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరిచ్చిన మాటే మీరే చెప్పారు ఏమనంటే, నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కష్టాలను తీరుస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాను. ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఏది జాబ్ క్యాలెండర్? 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోతుందా? అది కూడా అరాకొరా పోస్టులతో. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవి కాదండి మాకు కావాల్సింది, మీరు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సిని ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయకపోతే మేము ఒకటే చెప్తాం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మెట్టా వంశీ గారు, అదేవిధంగా మా తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీజేవైఎం నాయకులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీ యొక్క వైఖరి మారి వెంటనే జాబ్ క్యాలెండర్ని ఏదైతే అన్ని శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్లను దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా కట్టకని శివసానం నేర్చుకోవాలి మీరు మనసుతారు అంటే ఎందుకు జరగద్దా షేక్ అవ్వకూడదు. బాగా దేవుడు కొట్టేది नारायणाय स्वाहा गोविंदाय नमः अस्तो वृक्षालय केशवाय स्वाहा नारायणाय स्वाहा माधव केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः अस्तो वृक्षालय केशवाय स्वाहा नारायणाय स्वाहा केशवाय स्वाहा नारायणाय स्वाहा
राजाधिराज रसय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मश्योः कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। స్వామి అట్ట పట్టించు అన్నకి ఆ కారణం అట్ట పట్టుకున్నా చేసిన పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన మెంబర్లకి ఇక్కడ పోలేరమ్మ ఉచ్చాలమ్మ టెంపుల్లో ఉన్న సభ్యులందరికీ భక్తులకి అందరికీ నా నమస్కారములు తెలియజేస్తూ ఇక్కడ 2004 కొత్త సంవత్సరం 2024 క్యాలెండర్ అమ్మవారిని ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ 31వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరించుతూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇట్లనే 2004 కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని నేను దేవాలయ వృద్ధికి అందరూ తోడ్పడతారని నేను అమ్మవారిని వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు కొత్త సంవత్సరంలో మనశ్శాంతిని వాళ్ళు ముందుకు పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారని అమ్మవారిని నేను కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోయనటమిట్టు ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
वल्लभाय च शंकर प्रिय मित्राय चोळपुत्र प्रियाय च सुधर्मिणी सुचैतन्य प्रदात्रे मधुगातिने कृष्णाख्य विप्रवेदान्त देशिकत्व प्रदाय च वराच्युताय नमो नित्यं नीलाद्रि निलयाय च नमः क्षीराब्धिनाथाय वैकुण्ठाचलवासिने मुकुन्दाय नमो नित्यमनन्ताय नमो नमः विरिञ्चाभ्यर्थितानीता सौम्यरूपाय ते नमः सुवर्णं करिस्नाता मनुजाभीष्टदायिने अलायित जगद्वेद समस्त फलान् तुयोमाय वन्दों तुयलपाडुवान् वायाल मुन्न मुन्न माता दे अम्मा नीने सनिलै कदवं नीके लोरेंबावाय नायकनाय निन्ननंद गोपनुरे कोयल बापाने मणिवाणं तोरण वासल कापाने मणिकदवंतार्जरवाय आय सिरमियरो मुग्गो अरै परै मायन मणिवर्णन निर्नले वायनेदान तुयोमाय वन्दों तुयलपाडुवान् वायाल मुन्न मुन्न माता दे अम्मा सूत सर्वज्ञ तत्त्वज्ञ सर्ववेदान्त पारगा येन चारादितसद्य श्रीमद्वेङ्कटनायकः भवत्यमीश सर्वादा प्रदस्तगृहिणो मुने इति पृष्ट सदा स्तुतो ध्यात्वा स्वात्मनिर्जज्यते मुनैः श्रीनिवास सदा शक्ति हृदयं वेङ्कटाधिपः विनियोग सदा भीष्टा सिद्ध्यते च निगद्यते ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च वृषदृगोचराय विष्णवे सततं नमः सरञ्जनगिरीशाय वृषाद्रिपतये नमः मेरुपुत्रगिरीशाय सरस्वामि षटीजुषे ऋषि ब्रह्मा प्रकीर्तितः रामाय नमः ॐ सानुतापितताक्षाय श्रीरामाय नमः ॐ साक्षात्जलनिवासिने श्रीपत्यादिगुणार्णवम् एतीन्द्रकरणं वन्दे रम्यजामातरं मुनिं वाडितिरुवाय मुडिपिल्लै माधववाल्वाडै वाडितिरुनाभिवाडिये तुल्यमार्गं पुरिनूलुं वाडिये सुन्दर तिरुतोळिनै निवासाय मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधये दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् கடல் சூழந்த மண்ணுலகம்பாட மணவாள மாமுனியே இன்னும் ஒரு நூற்றாண்டிரம் श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयास्विद्य श्रीनित्यमङ्गलम् वल्लै नी போதை உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போன்றன்னிக்கொள் வல்லானை கொன்றானை மாதாரை மாதளித்த வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் எல்லே இளங்கிளியே என்னம் உறங்குதியோ இல்லே நரணையே வாடி திருநாபிவாடியே துய்யமார்க்கும் புரிநூலும் வாடியே சுந்தர திருத்தோழினை देवाय श्रीरामाय नमः ॐ हरये श्रीरामाय नमः ॐ तीर्थपञ्चकवासिने श्रीरामाय नमः ॐ वामदेव रामाय नमः ॐ श्रीरङ्गनायक्यै नमः ॐ गोदायै नमः ॐ विष्णुचित्तात्मजायै नमः ॐ सद्धेम विमानन्तर्गताय श्रीरामाय नमः ॐ
కోరుకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.